మహిళా కబడ్డీ ప్రపంచ కప్ లో భారత్ అద్దరగొట్టింది. ఫైనల్లో చైనీస్ తైపీని మట్టి కర్పించింది. దీంతో వరుసగా రెండోసారి భారత మహిళా జట్టు ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనీ తైపీపై పూర్తి ఆధిపత్యం కొనసాగించిన భారత్ ఆ జట్టును 35-28 తేడాతో ఓడించింది. ప్రత్యర్థి జట్టుకు భారత్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అద్భుతమైన గేమ్ ఆడిన మహిళా జట్టు విశ్వ విజేతగా అవతరించింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. అనిల్, మహిళల కబడ్డీ ప్రపంచ కప్ ను భారత్ సొంతం చేసుకుంది. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? సౌజన్య, భారత మహిళలు ఏ క్రీడ అయినా ప్రపంచ క్రీడా వేదికల పైన దుమ్మురేపుతున్నారు, దూసుకెళ్తున్నారని చెప్పాలి. ఎందుకంటే నిన్న మహిళల వన్డే వరల్డ్ కప్ లో క్రికెట్ లో అందులు కూడా ప్రపంచ కప్ గెలిచారు. తర్వాత ఈ రోజు మొట్టమొదటిసారిగా నిన్న వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలిస్తే తాజాగా కాసేపటి క్రితమే భారత ఇండియన్ ఉమెన్స్ సంబంధించి కబడ్డీ జట్టు కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి వరల్డ్ కప్ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్నారు. చైనీస్ తైపైతో జరిగినటువంటి ఫైనల్లో భారత్ మహిళల జట్టు చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబర్చారు. 35-28 తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. మొదటగా గ్రూప్ ఏ నుంచి టేబుల్ టాపర్ గా సెమీఫైనల్స్ చేరింది ఇండియా మహిళల టీము. సో సెమీఫైనల్ లో ఇరాన్ పైన 33-21 తేడాతో విజయం అందుకున్నటువంటి తర్వాత ఈ రోజు ఫైనల్లో జరిగినటువంటి టీమ్ లో అజేయంగా ట్రోఫీని అయితే కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా మనకి హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి ఐదుగురు ప్లేయర్స్ కూడా ఇందులో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. కెప్టెన్ రితు నెగితో పాటు వైస్ కెప్టెన్ పుష్ప రాణాతో పాటు తర్వాత చెంపా ఠాగూర్, భావనా ఠాగూర్, సాక్షి శర్మ స్టార్ పర్ఫార్మర్ గా ఇందులో నిలిచారు. ఇక అటు మనకు గతంలో కూడా చూసాం, గత మార్చిలో జరిగిన పురుషుల కబడ్డీ కూడా వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్నారు. అంటే ఈ ప్రపంచంలో చాలా గేమ్స్ లలో ఇటు ఇండియాకు సంబంధించి మాత్రం విశ్వ విజేతలుగా నిలుస్తున్నారు. ఇక ఇది బంగ్లాదేశ్ ఢాకాలో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబర్చారు. తర్వాత దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి ఈ మహిళల ఇండియా టీం కి కూడా ఇటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడా శాఖతో పాటు దేశానికి సంబంధించినటువంటి పలువురు రాజకీయ నాయకులతో పాటు క్రీడా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇటీవల కాలంలో క్రీడా రంగంలో మహిళలు చూపిస్తున్నటువంటి ప్రతి క్రీడా రంగంలో మంచిగా రాణిస్తున్నారు. ఎన్నో పథకాలు దేశానికి తెస్తున్నారు. అందులో అన్ని రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ రాష్ట్రానికి కూడా కొంతమంది క్రీడాకారులు ఉండడం విషయం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు, క్రీడా అభిమానులు, క్రీడా శాఖ మంత్రి కూడా వారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. సో మొత్తానికైతే మనకి గతంతో పోలిస్తే మాత్రం గత కొన్ని రోజులుగా మాత్రం అటు పురుషుల్లో ఇటు మహిళల్లో మాత్రం ఇండియాకు సంబంధించినటువంటి చాలా కప్పులు భారతదేశం నుంచి తీసుకొస్తున్నారు. విశ్వ వేదికల పైన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తున్నారని చెప్పాలి. సో ఈ రోజు జరిగినటువంటి కబడ్డీ ఫైనల్లో మాత్రం ఇక్కడ మహిళలు మాత్రం చాలా అద్భుతంగా ప్రదర్శించి విశ్వ వేదికల పైన ఇండియా పేరు నిలిపారని చెప్పొచ్చు సౌజన్య.